ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మామిడి తాండ్రాను నేను ఈరోజు ఇంట్లోనే తయారు చేశాను. అది ఎలా ఏంటి అనేది వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మామిడి తాండ్రా కోసం అయితే నేను ఒక మామిడి పండుని అయితే తీసుకున్నాను. బాగా పండిన మామిడి పండుని తీసుకోవాలన్నమాట. దాన్ని నీట్గా పొట్టు తీసేసి మనం ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. మనకు షాప్లలో దొరికే ఈ మామిడి తాండ్రాను మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా సులువైన పని ఇది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మామిడి పండుని ఇలా ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను. మనకి సమ్మర్లో ఎక్కువగా మామిడి పండ్లు దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనం తెచ్చుకొని ఎక్కువ నిల్వ ఉంచుకుంటాము. అలా బాగా పండిన మామిడి పండ్లు వేస్ట్ కాకుండా ఇలా మామిడి తాండ్రాన్ని మనం చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. ఇక నేనైతే ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి మిక్సీలో వేసి ఇప్పుడు మిక్సీ పట్టబోతున్నాను. మనం మిక్సీ పట్టేటప్పుడు ముక్కలన్నీ జ్యూసీగా ఉండాలన్నమాట. మనకి ఎక్కడ ఒక్కలొక్కలు అనేది ఉండొద్దు. మామిడి పండుని మొత్తం జ్యూసీ లెక్క మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ మామిడి తాండ్రాన్ని మనం ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకున్నాం అనుకోండి, 3-4 నెలల వరకైనా సరే అది అలాగే ఉంటుందన్నమాట. 1 year వరకు కూడా ఉంటుంది. బాగా మనం ఎండలో ఎండబెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మిక్సీలో ఈ మామిడికాయని జ్యూస్ లాగా అయితే మనం పెట్టుకోవాలన్నమాట. జ్యూస్ లాగా చేసి పెట్టుకోవాలి. లడ్డు ఉంది, సన్న ఉన్నది. ఈ మామిడి తాండ్రాన్ని మనం చాలా పలసగా చేసుకోవాలనుకుంటే పలసగా, లేదా ఒత్తుగా చేసుకోవాలంటే ఒత్తుగా చేసుకోవచ్చు అనమాట. కానీ పలసగా చేసుకుంటేనే మనకి మామిడి తాండ్రా అనేది బాగా ఎండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. కాబట్టి
కొంచెం పలచగానే చేసుకోవాలన్నమాట మామిడి తాండ్ర. ఎందుకంటే మనకి ఎండిన తర్వాత చాలా ఈజీగా అయితే వస్తుంది, శ్రమ పడాల్సిన అవసరం లేదు. పలచగా చేస్తే వస్తుందా రాదా అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. పలచగా చేసినా సరే అది ఎండిన తర్వాత మంచిగా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అప్లై చేయటం అయితే అయిపోయిందనమాట. దీన్ని మనం ఇప్పుడు ఈ సమ్మరే కాబట్టి మార్నింగ్ ఉదయం పెట్టేసి సాయంత్రం 4-5 వరకు ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఎండిపోయి మంచిగా వస్తుంది అనమాట మామిడి తాండ్ర. చూసారు కదా, ఇలా మొత్తము ఎండిపోయింది అనమాట. నేనైతే దీనిని ఉదయం పెట్టాను ఎండలో, సాయంత్రం 4 గంటలకు తీసాను అనమాట. మంచిగా ఆరిపోయింది. ఇక దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మంచిగా ఎండిపోయింది కాబట్టి కొంచెం కూడా చాకుకైతే అంటట్లేదు అనమాట. మామిడి తాండ్ర చాలా చక్కగా ఎండిపోయింది. ఇలా ఎండిపోయిన దాన్ని మనం 5-6 నెలల వరకైనా గాజు సీసాలు పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మామిడి తాండ్రాని. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఒక గ్లాస్ వేసేసి వాళ్ళు అడిగినప్పుడల్లా ఇచ్చామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు మామిడి తాండ్రాని. ఓకే ఫ్రెండ్స్, మామిడి తాండ్ర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వీటిని కట్ చేసి ముక్కలాగా కట్ చేసి వేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇది మామిడి తాగట్లేదు అనమాట, మామిడి తాండ్ర కట్ చేసి ఇచ్చినా కూడా. కానీ సమ్మర్లో మాత్రమే చాలామంది ఎక్కువగా చేస్తుంటారనమాట ఈ మామిడి తాండ్రాని ఇంట్లో. చూసారు కదా, ఇలా షాకుతో తీస్తే ఎంత పలసగా వేసినా సరే నీట్గా ప్లేట్ కొంచెం కూడా అంటుకోకుండా వస్తుందన్నమాట. చూసారు కదా ఇలా. కానీ మామిడి తాండ్రాన్ని తీయగా కంటే పుల్లగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. చక్కెరని కొంచెం తక్కువగా వేసుకోవాలన్నమాట. ఇది లేదు తీపి ఎక్కువగానే కావాలనుకునే వాళ్ళు కొంచెం చక్కెర ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత పలసగా ఉందో మామిడి తాండ్ర. ఏలిపైన పెట్టుకుంటే మన ఏలు అవపడుతుంది ఇతలకి. ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం ఎంత పలచగా కట్ చేసి పెట్టుకుంటామో అన్ని రోజులు నిల్వ ఉంటుందట మామిడి తాండ్ర. మనం మందంగా కట్ చేసుకుంటే సరిగ్గా ఎండదన్నమాట, ఎక్కువ టైం పడుతుంది. చూసారు కదా ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చాయో మామిడి తాండ్ర. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.